అండి. నా పేరు ఆస్లెట్ నిర్మల. నోటిపారుదల శాఖ మంత్రి మాట్లాడుతున్నాడు. ఫుల్ కామెడీ చేస్తున్నాడబ్బా! మామూలు కామెడీ గాదు. మీడియా ముందుకు రాగానే కామెడీ అంటే కామెడీ చేయట్లేదు. వీడు మాట్లాడతాడు. మా జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని గడగడలాడించేశాడు అని. అరే! నోటిపారుదల శాఖ మంత్రిగా బెట్టింగ్ బంగారు రాజా! నీ మైండు, నీ చెవులు పని చేయట్లేదేమో ఒకసారి చూపించుకోరా అయ్యా! ఎందుకంటున్నానంటే సోనియా గాంధీని గడగడలాడించిన మగాడు ప్రత్యేక హోదా తెస్తానని గతంలో ప్రగల్భాలు పలికిన ఈ జగన్మోహన్ రెడ్డి అనే దొంగ అధికారం వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తున్నాడు రా? బయ్యన రహస్యంగా ఫ్లైట్ వేసుకుని వెళ్తున్నాడు. అమిత్ షా కాళ్ళు మొక్కుతున్నాడు, మోడీ కాళ్ళు మొక్కుతున్నాడు, మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెనక్కి వస్తున్నాడు తప్ప రాష్ట్రానికి ఏమన్నా తెచ్చాడారా? రాష్ట్రానికి కనీసం ఏమైనా తెచ్చాడా? వాళ్ళు ఇచ్చిన ఏదో రూపాయి బడ్జెట్ తీసుకుని రావడం తప్ప నా రాష్ట్రానికి ఇది కావాలని ఏమన్నా అక్కడ మొరిగాడారా నీ నాయకుడు? వాడు సోనియా గాంధీని గడగడలాడించాడా? నాకెందుకులే తిట్లు వచ్చేస్తున్నాయి కానీ, ఒరే అద్దంలో ఒకసారి చూసుకో రాంబోతు. మా లోకేష్ అన్న గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి? బఫూను, పప్పు, బోడీగాడు, ఇంకేదేదో కామెడీ గాడు అంటున్నావు. రే కామెడీ అంటే నువ్వు కదా చేసేది కామెడీ. గతంలో నువ్వు చేసేవేమని కామెడీ? తొడగొట్టేసి టేపిచ్చేస్తా, కొల్చేసుకోండి, సంవత్సరానికి పూర్తి చేసేస్తా అన్న వెధవ నువ్వే కదా అని. సంవత్సరానికి 2000 ఏదో నువ్వు దిగిపోయే ముందు కామెడీ చేసి నువ్వు ఏమైందిరా? ఎర్రి పప్పవయ్యావు. అయ్యావా అవలేదా? ఎర్రి పుష్పాన్ని అయ్యావా అవలేదా? అందరూ ఊసారా ఊయలేదా నిన్ను? సిగ్గు లేకుండా మళ్ళీ నువ్వు మాట్లాడతావురా మా లోకేష్ అన్న గురించి. అరే తెలుగుకి తెగులు పట్టించడం అంటే ఏంటో నువ్వు చెప్పాలి. మీ నాయకుడిని అడగరా? తెలుగుకి తెగులు పట్టించడానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే తెలుగు మీడియంలో అచ్చంగా ఫస్ట్ చదివిన వ్యక్తి, అలాగే రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుకి తెగులు పట్టించిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ వెధవ గురించి మాట్లాడేదైనా ఉంటే, అంతేగాని మా లోకేష్ గారి గురించి నువ్వు మాట్లాడబాకరా అనిల్గా. ఎందుకంటే నీ గురించి మాట్లాడాలంటే అసలు కామెడీ పీసు నువ్వు. బెట్టింగ్ వేసుకునే బంగారు రాజువి. ఆ సందుల్లో గొంతుల్లో బెట్టింగ్లు వేసుకుని బతికే బతుకు నీది. రూపాయికి బెట్టింగ్లు వేసుకునే నువ్వు మా లోకేష్ అన్న గురించి మాట్లాడావనుకో, నీ ఊరొచ్చే తెలుగు మహిళలంతా తంతారు. జాగ్రత్త రే. అసలే మాకు వెధవ గురించి మాట్లాడేదైనా ఉంటే, అంతేగాని మా లోకేష్ గారి గురించి నువ్వు మాట్లాడబాకరా అనిల్గా. ఎందుకంటే నీ గురించి మాట్లాడాలంటే అసలు కామెడీ పీసు నువ్వు. బెట్టింగ్ వేసుకునే బంగారు రాజువి. ఆ సందుల్లో గొంతుల్లో బెట్టింగ్లు వేసుకుని బతికే బతుకు నీది. రూపాయికి బెట్టింగ్లు వేసుకునే నువ్వు మా లోకేష్ అన్న గురించి మాట్లాడావనుకో, నీ ఊరొచ్చే తెలుగు మహిళలంతా తంతారు. జాగ్రత్త రే. అసలే మాకు తిక్కరేగిందంటే మంచాళ్ళం కాదు. తెలుగు మహిళలు అంత తక్కువ వాళ్ళు అసలే కాదు. తెలుగు మహిళలు అసలే తిక్కరేగున్నారేమో, ఇంటికి వచ్చి తంతారు నిన్ను. ఒళ్ళు దగ్గర పెట్టుకోరా అనిల్గా. ఎక్కువ మాట్లాడి తన్నించుకోబాకమ్మా. కాస్త వినికిడి లోపం ఉన్నట్టుంది నీకు. తెలుగుకి తెగులు పట్టించే వెధవెవడో సరిగ్గా తెలుసుకుని సరిగ్గా మాట్లాడతావని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా మీ ఆస్లెట్ నిర్మల.